దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలు పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అనున మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవునికి స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. కొన్ని విషయాలు చదువుదాం. కొట్లు ధాన్యముతో నిండును అంటున్నాడు. దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? నీ కొట్లన్నీ ధాన్యముతో నిండును అని మొట్టమొదటి వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, నీ కొట్లన్నీ ఖాళీ అయిపోయాయా? నీవైన సన్నిధిలో కూర్చొని ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కొట్లు ధాన్యముతో నింపుతాడు. మొదటిది. రెండవది, క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొరలి పారును అంటున్నాడు. చూడండి, క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలము, ఇవి రెండు అవి గానుగులుగా ఏమంటున్నంటే పొరలి పారునని చెప్తున్నాడు. అంటే సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని చెప్పేసి రెండవది మాట్లాడుతున్నాడు. మూడవది ఏం చెప్తున్నాడంటే మీరు కడుపార తిని తృప్తి పొంది. అంటే మూడో చెప్తున్నాడు, మీరు కడుపార తిని తృప్తి పొంది అని చెప్తా ఉన్నాడు. నిజమే, దేవుడు ఎప్పుడైనా చూడండి, ఆయన మనకి ఇచ్చాడంటే సమృద్ధిగా ఇస్తాడు. అవి వస్త్రాలు కావచ్చు, అది ఆహారము కావచ్చు, అది ద్రవ్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు కొంచెం ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించిన మహాదేవుడు. ఆయన పంపించి ఆయన కల్వరి శిలువలో మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే మీరు కడుపార తిని తృప్తి పొంది. నిజమే, కడుపార తిని తృప్తి పొంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మూడవది నిజమే. మరి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తినకుండా? మరి దేవుడు తినమని నీతోనే మాట్లాడుతున్నాడు. కడుపార తినమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందుకోవాలని దైవ సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. 4వది మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ కొరకు వింత కార్యములను జరిగించిన చూసారా, నీ కొరకు వింత కార్యాలు జరిగించిన దేవుణ్ణి ఏమంటుందంటే 5వది మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు. చూసారా, 5వది ఏం చేస్తున్నంటే నీ దేవుడైన యెహోవా యొక్క నామమునే నీవు ఖచ్చితంగా స్తుతించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరంత గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, సూచక క్రియలు మహత్ కార్యాలు జరిగించే మహాదేవుడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ కొరకు వింత కార్యం నేను జరిగించబోతున్నాను. అందుకే మీరు నన్ను స్తుతించాలి, మీరు నన్ను మహిమపరచాలి, మీరు నన్ను ఘనపరచాలని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో కూడా పొందుకోవాలంటే నీవు కూడా ఇక్కడ చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, నీవు కూడా ఆయన సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన నీవు చేయాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి అప్పుడు వారి పక్షంగా చేసిన మహాదేవుడు ఇప్పటి కూడా ఉన్నాడు, నీ పక్షం కూడా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నీవు ఈ 5 విషయాలు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవితంలో అధికమైన మేళ్ళు పొందుకుంటావు. ఏం నేర్చుకున్నావు? 5 విషయాలు. మొట్టమొదటిది
కొట్లు ధాన్యముతో నిండును అంటున్నాడు. ఏమంటాడు? కొట్లు ధాన్యముతో నిండును, ద్రాక్షరసము క్రొత్త తైలము చెప్తున్నాడు ఏంటంటే పైకి పొర్లి పారును, అంటే సమృద్ధికరమైన ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్నానని చెప్పేసి రెండవది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మూడోది ఏం చెప్తుందంటే మీరు కడపార తిని అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు కడపార తింటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. మూడోది నేర్చుకున్నాం. నాలుగోది ఏం మాట్లాడుతున్నాడంటే మీ కొరకు వింత కార్యములను జరిగించదని వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీ కొరకు వింత కార్యములను జరిగిస్తానని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఐదోది మాట్లాడుతున్నాడు, నా నామమును స్తుతించండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు ఉన్నాం, అంత్య దినాలు ఉన్నాం. కాబట్టి ఈ 5 విషయాలు ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, నీవు చేయగలుగుతావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో అధికమైన మేలులు ఇవ్వబోతున్నాడు. నీ కొరకు వింత కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. మరి ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి, మీకు మహిమ కలుగునుగాక అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. కొట్లలో ప్రభా ధాన్యము నిండునని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నేను ఇచ్చే ఆశీర్వాదం పొర్లి పారునని సెలవిచ్చావు అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు కడపార తిని తృప్తి పొందారని వాగ్దానం చేసావు అయ్యా. నీకు స్తోత్రాలు. వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేరుస్తారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా కొరకు వింతైన కార్యాలు జరిగిస్తానని మీరు వాగ్దానం చేశారు. అందుకై మీకు వందనాలు. మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానము దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మిమ్మల్ని స్తుతించుమన్నావు. మిమ్మల్ని స్తుతించే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అందరినీ మీ కృపకు అప్పగిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బలహీనతల నుంచి విడిపించండి. మీ ఆశీర్వాదం సమృద్ధిగా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా కొరకు వింత కార్యాలు జరిగిస్తానని వాగ్దానం ఇచ్చిన యేసయ్య, మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.